మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాపం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమాత్రం బాలేదు మనందరికీ తెలుసు. అయితే ఇటీవల కాలంలో పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలను అడ్డుకుంటానని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి హెచ్చరికలు కూడా జారీ చేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఉడత బెదిరింపులకు అక్కడ చంద్రబాబు గారు భయపడే ప్రసక్తి ఉండదు. ఆల్రెడీ చంద్రబాబు గారు ఏదైతే పీపీపీ మోడల్లో 10 మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలో అందులో ఫస్ట్ ఫేజ్గా 4 మెడికల్ కాలేజీలు డెవలప్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. సో జగన్మోహన్ రెడ్డి బెదిరింపులకు చంద్రబాబు గారు బెదరలేదు, అలాగని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఎవరు బెదిరే పరిస్థితి లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాపం కోర్టు ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఏదైతే పీపీపీ మోడల్లో నిర్మిస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయో టెండర్ల ప్రక్రియ పూర్తిగా నిలిపివేయాలి. పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలు నిర్మించడం అనేది పూర్తిగా విరుద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళాడు. అంటే స్వయంగా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళలేదు. సో తన ద్వారా మనుషుల్ని పంపాడు. లేకపోతే ప్రభుత్వం నిర్మించే మెడికల్ కాలేజీల మీద వేరే వ్యక్తికి ఎందుకు ఆసక్తి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి కాకపోతే? సరే పంపితే ఏం చేసింది? కోర్టు మొత్తం విన్న తర్వాత ఎవరైతే ఈ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కట్టకూడదని రాద్ధాంతం చేస్తున్నారో వారందరికీ కూడా చెంపలు వాయించింది. వాళ్ళనే తిరిగి అడిగింది, పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు కడితే మీకు వచ్చిన నొప్పేంటి? అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, అందులో ప్రభుత్వ పాత్ర కూడా ఉంది. సో మీకు వచ్చిన అభ్యంతరం ఏంటో మాకు అర్థం కావట్లేదని చెప్పి కోర్టు అడిగింది. మనం మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాం, పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్. ఈ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ అనే పదాన్ని తీసి కేవలం ప్రజల మనసులో ప్రభుత్వ ప్రైవేట్ అని చెప్పి కేవలం ఒక ప్రైవేట్ అనే వర్డ్ మాత్రమే ప్రజల మైండ్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇక్కడ పబ్లిక్ అనే పదాన్ని పూర్తిగా తీసేశాడు. ప్రభుత్వం అండర్లో నడుస్తుంది, ప్రభుత్వ అజమాయిషీ ఉంటుంది. 33 సంవత్సరాల తర్వాత వాళ్ళు పూర్తిగా ప్రభుత్వానికి వదిలేసి బయటికి వెళ్ళిపోతారు అనే విషయాన్ని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు అని చెప్పి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేశాడు. కానీ కోర్టులను మోసం చేయలేడు. ప్రజలంటే సరే జగన్మోహన్ రెడ్డి గుడ్డిగా సాక్షిలోనో లేకపోతే తన నోట్రాల ముసులో ఉన్న యూట్యూబర్స్ ద్వారానో తన అవినీతి పత్రిక ద్వారానో తన నాయకుల ద్వారానో కార్యకర్తల ద్వారానో విషయం చెమ్ముతున్నాడు. కానీ కోర్టులో అలా విషయం చెమ్మలేరు కదా. కోర్టు ఒక్కటే ప్రశ్న అడిగింది జగన్మోహన్ రెడ్డికి, తిరిగి ఆలోచించి సమాధానమే లేదు. ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్లో కాలేజీలు నిర్మించటం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి అని క్వశ్చన్ చేయటమే కాకుండా పరిస్థితులు ఎలా ఉన్నాయో బయట మాకు తెలుసు. అసలు కోర్టు భవనాలే పూర్తిగా అక్కడ మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. మరి అంతంత ఖర్చులు పెట్టి మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ భరించగలుగుతుందా? దానికి కొంత మద్దతు ప్రైవేటు నుంచి తీసుకోవడం వల్ల వచ్చిన నష్టం ఏంటని చెప్పి నిన్న హైకోర్టు అడిగితే ఒక్కడి దగ్గర కూడా సమాధానం లేదు. ఇదే మాటలు మీకు వచ్చింది చెప్పేంటని మన వాళ్ళైతే టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళు అడిగారు అనుకోండి, వీళ్ళు ఆ పార్టీకి అమ్ముడిపోయారు లేకపోతే వీళ్ళు పార్టీ నాయకులు కాబట్టి ప్రజలతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పి నిందలేస్తారు. మరి అదే మాట కోర్టు అంది కదా, మరి కోర్టును అడగండి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నోట్రాల ముసుగులో పీపీపీలను వ్యతిరేకిస్తూ వీడియోలు చేసిన వాళ్ళందరూ ఈరోజు హైకోర్టు తీర్పు మీద వీడియో చేయాలి. హైకోర్టు తీర్పు మీద వీడియో చేయాలి ఖచ్చితంగా. మీరందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించడం తప్పు అన్నారు కదా. మరి ఈరోజు తప్పు లేదు, అది కరెక్టేనని చెప్పి ఆల్మోస్ట్ కోర్టు చెప్పింది. మరి ఇప్పుడు దీని మీద వీడియో చేయండి. కోర్టు సమర్థించిందంటే కోర్టు దేన్ని గుడ్డిగా సమర్థించదు కదా. అసలు పీపీపీ మోడల్ అనేది కొత్తనా? మన నిత్య జీవితంలో పీపీపీ మోడల్ ఆల్రెడీ ఉంది. మనం లెగిస్తే ఎక్కే మెట్రో కానివ్వండి, లేదా లెగిస్తే వెళ్ళే హైవేలు కానివ్వండి, మనం ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు వెళ్ళటానికి వాడుకునే విమానాశ్రయాలు కానివ్వండి, అంతర్జాతీయ విమానాశ్రయాలు కానివ్వండి, అంతెందుకు మనకు ఆపద వస్తే ఫోన్ చేస్తే 108 కానివ్వండి, ఇవన్నీ పీపీపీ మోడల్లో ఉన్నటువంటివే కదా. మరి వీటిని ఎందుకు చెప్పరు? ఈవెన్ 108లో కూడా 5% ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంది ఈ రోజుకి. అది పీపీపీ మోడల్లో నడుస్తుంది. 108 పీపీపీ మోడల్లో నడుస్తుంది. హైవేలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి, మెట్రోలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి, విమానాశ్రయాలన్నీ పీపీపీ మోడల్లోనే ఉన్నాయి. మరి వచ్చిన నష్టం ఏంటో నాకు అర్థం కాల. పీపీపీ మోడల్ అనేది దేశానికో రాష్ట్రానికో ప్రజలుగా ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు కొత్తగా పరిచయం చేయలా. కాకపోతే హెల్త్ సెక్టార్లో ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని సక్సెస్ రంగాలే. ఇందులో ఇది ఫెయిల్ అయిందని ఒకటి చెప్పండి. మెట్రో కానివ్వండి, హైవేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఏది ఫెయిల్ అయిందని చెప్పండి. అంతెందుకు 108 మీరు చెప్పండి, ఏది ఫెయిల్ అయిందో చెప్పండి. ఫెయిల్ అవ్వలేదు కదా. సో ఇది
హెల్త్ రంగానికి ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు. పోనీ మీరు అన్నట్టుగా ప్రభుత్వం చేతులు దులిపేసుకుంది అనుకోండి, తప్పే ఖచ్చితంగా, ప్రజల్ని గాలికి వదిలేసి చేతులు దులుపుకుందనుకోవచ్చు. సో ప్రభుత్వం దగ్గర తగినంత అమౌంట్ లేదు, కానీ ప్రజలకు సేవ చేయాలి, తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం అందించాలి, ఆ ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అసలు మెడికల్ కాలేజీలో సీట్ల అమ్మకానికి పెట్టింది జగన్మోహన్ రెడ్డి కదా, దానికి సెల్ఫ్ ఫైనాన్స్ ఒక పేరు పెట్టింది జగన్మోహన్ రెడ్డే కదా. దేశ చరిత్రలో మొట్టమొదటిగా మెడికల్ కాలేజీలు సీట్లు అమ్మినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సెల్ఫ్ ఫైనాన్స్ అని పేరు పెట్టాడు దానికి. ఆ రోజు ఒక్కనోరు లేగలేదు, ఎందుకో నాకు అర్థం కాల. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముతున్నప్పుడు ఏమయ్య జగన్మోహన్ రెడ్డి పేదలకు అందాల్సిన సీట్లు అమ్ముకోవడానికి సిగ్గులేదా? 35% సీట్లు నువ్వు అమ్ముతున్నావు, అది తప్పు అని చెప్పాలి కదా ఆ రోజు. ఎందుకు చెప్పలేదు మరి? సో ఈరోజు కోర్టు ఏం తీర్పిచ్చిందో ఒకసారి చూద్దాం. వైద్య కళాశాలను పీపీపీలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత కారణంగా నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే నిలిచిపోయాయి. హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు. టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. ఏదైతే చంద్రబాబు గారు టెండర్లు పిలిచేస్తున్నారు, ఈ 10 కాలేజీలు పూర్తయిపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందో, ఆ గొప్పంతా చంద్రబాబు గారికి క్రెడిట్ రూపంలో వస్తుందో అనే భయంతో ఆ టెండర్ల మీద స్టే ఇవ్వాలని చెప్పి హైకోర్టుకి వెళ్తే ఇవ్వనని చెప్పింది హైకోర్టు. అది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం, అందులో ప్రజల మంచి ఉంది, ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది, అందులో దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా తీసుకుంటున్నటువంటి నిర్ణయం, అది రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయం. ఆ విషయంలో మేము జోక్యం చేసుకోమని చెప్పింది కోర్టు. ఇవ్వమని చెప్పింది, ఇవ్వనని చెప్పింది, స్టే ఇచ్చేందుకు ఇవ్వడం కుదరదని చెప్పింది. మరి ఇప్పుడు పీపీపీ మీద మొరిగిన వాళ్ళందరూ ఇప్పుడు నోరు ఇప్పాలా, కోర్టు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీకు వచ్చింది నొప్పేంటి? ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది, పేదలకు వైద్యం ఉచితంగా అందుతుంది, అందులో కూడా డౌట్ లేదు. ఓపీ అంతా ఫ్రీగానే ఉంది, అందులోనూ డౌట్ లేదు. నియంత్రణ అంతా గవర్నమెంట్ అండర్లో ఉంటుంది, అందులో డౌట్ లేదు. 33 సంవత్సరాల తర్వాత హాస్పిటల్స్ వదిలేసి వెళ్ళిపోవాలి, అందులోనూ డౌట్ లేదు కదా. మరి ఎందుకు నొప్పి? సో ఇప్పుడు సమాధానం చెప్పాలా. రాష్ట్రంలోని 10 వైద్య కళాశాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. అలా నిర్మిస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఈ విషయంలో పిలిచిన టెండర్ల ఖరారుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా. ఇది కోర్టు చెంపలు పగిలేటట్టు ఎందుకు కొట్టిందని చెప్పానంటే, ఇప్పటివరకు ఏమన్నారు? ప్రైవేటు 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 ప్రైవేట్ అన్నారు కదా. సో పబ్లిక్ అనే పదాన్ని తీసేశారని నేను చెప్పాను కదా. ఇక్కడ కోర్టు కూడా అదే చెప్పింది. పూర్తిగా ప్రైవేటుకు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉండటం మంచిదే కదా. ఎలా కొట్టింది కోర్టు చెంపల మీద? మనం చెప్తే నమ్మారా? ఒరే బాబు, అందులో ప్రభుత్వం కూడా ఉందరా నాయన, ప్రభుత్వ పార్ట్నర్షిప్ ఉంది, వాళ్ళ అండర్లోనే నడుస్తాయి, వాళ్ళ నియంత్రణే ఉంటుంది, ఓపీ అంతా ఫ్రీ అని చెప్తే ఎవడన్నా నమ్మాడా? విన్నాడా ఎవడన్నా? ప్రైవేట్ చేస్తున్నారు ప్రైవేట్ చేస్తున్నారు ప్రైవేట్ చేస్తున్నారు అని ఎగిరారు. ఈరోజు కోర్టు ఏం చెప్పింది? పీపీపీ విధానంలో ఆసుపత్రులను నిర్మించాలనేది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం అని గుర్తు చేసింది. రాజ్యాంగ చట్టవిరుద్ధ నిర్ణయాల్లో తప్ప ప్రభుత్వ విధానాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని తెలిపింది. పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని చెప్పి సిఎస్ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి, అలాగే ఏపీ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీకి, అలాగే ఇతరులందరికీ కూడా నోటీసులు అయితే జారీ చేసింది. తీర్పునైతే ఈ నెల 29కి వాయిదా వేసింది. సో ఈ తీర్పు ఇచ్చింది కూడా ఎవరో చూడండి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, అలాగే చీమలపాటి రవితో కూడినటువంటి ధర్మాసనం అయితే ఈ మేరకు ఇచ్చింది. అంటే ఒక హైకోర్టు చీఫ్ జస్టిసే ఆ బెంచ్లో ఉన్నారు. సో హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్య అది. జగన్మోహన్ రెడ్డి కేవలం రాజకీయ, ప్రజలు కూడా ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నాడు. ఇందులో ప్రభుత్వ అనే పదాన్ని తీసేసి ఎక్కడ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందో 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి 5 కాలేజీలు వెలగబెట్టలేకపోయాడు. చంద్రబాబు నాయుడు ఎక్కడ 2-3 ఏళ్లలోనే మిగిలిన 15-16 కాలేజీలు కట్టేస్తే ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందో, మిగిలిన 12 కాలేజీలను ఎక్కడ చంద్రబాబు నాయుడు కట్టేస్తాడో, దానివల్ల ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి చెడ్డ పేరు వస్తుందో, చంద్రబాబు నాయుడు గారికి గుర్తింపు వస్తుందో. ఎందుకంటే 5 ఏళ్లలో మనం వెలగబెట్టింది 5 కాలేజీలు, అది కూడా 50-60% మాత్రమే మౌలిక సదుపాయాలు ఉన్నాయి అందులో. ఇది జగన్మోహన్ రెడ్డి భయం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి హై క్వాలిటీ ఫెసిలిటీస్తో, అంతర్జాతీయ సౌకర్యాలతో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాయిలో వైద్యం అందించడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు.
ఎందుకు ఇష్టం లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా కాలేజీలు కట్టుకుంటా వెళ్తే ఏడాదికి ఆయన 3.5 నుంచి 3.6% నిధులు మాత్రమే ఖర్చు పెట్టాడు. 5 ఏళ్లలో 18% నిధులు ఖర్చు పెట్టాడు. అంటే ఇంకొక 20 ఏళ్ళు టైం పడుతుంది. 20 ఏళ్ళు ఉండేదెవడో పోయేదెవడో. ఈరోజు ఆ 20 ఏళ్లలో ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి కోట్ల రూపాయలు తగలేసుకోవాలి, వేల కోట్లు. 2-3 ఏళ్లలో కాలేజీలు నిర్మించిస్తామంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చింది నొప్పేంటి? సో కోర్టు అదే వ్యాఖ్యానించింది. నిధులు ఉన్నప్పుడే కట్టాలంటే కష్టం, నిధుల కొరత కారణంగా వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అది తప్పెలా అవుతుంది? నిధుల కోసం ప్రభుత్వ బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. నిధుల కొరత వల్ల జిల్లాలో కోర్టుల భవనాలు నిర్మాణాలు నిలిచిపోయాయి. డబ్బు లేనప్పుడు ప్రభుత్వమే వైద్య కళాశాలలు, ఆసుపత్రులు కట్టాలంటే ఏళ్ల సమయం పడుతుంది. నిధులున్నప్పుడే కళాశాలను నిర్మించాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇలాంటి వ్యవహారాలు అందరూ నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి, లేకపోతే ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఎప్పటికీ అభివృద్ధి చెందవు అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇది చెవుల్లో తుప్పు వదిలిపోయే వ్యాఖ్య. ఇది ఎవరైతే మెడికల్ కాలేజీల మీద విషం చిమ్ముతున్నారో వాళ్ళ చెవులు తుప్పు వదిలిపోయే వ్యాఖ్య చేసింది. ఇలాంటి సమయంలో మనం అందరూ కూడా చాలా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలంటే అందరూ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మనం బద్దులై ఉండాలి. ఎందుకనంటే కోర్టు చెప్పింది ఒకటే, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేకే కదా నువ్వేమీ ఎడవలేదు. 5 కాలేజీలను కూడా పూర్తి స్థాయిలో ఎడవలేకపోయింది, డబ్బులు లేకే కదా. సో ప్రభుత్వం కట్టాలంటే ఏళ్ల సమయం పడుతుంది. ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడే కట్టాలి, అప్పుడే పూర్తి అవ్వాలి అంటే ఈలోపు వైద్యం అనేది ప్రజలకు దూరం అయిపోతుంది, ముఖ్యంగా పేదలకు దూరం అయిపోతుంది. కాబట్టి ఇలాంటి నిర్ణయాల్లో మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు ఘాటైన వ్యాఖ్య అయితే చేసింది. సో ఈ వ్యాఖ్య తర్వాత అయినా సరే ఎవరైతే పీపీపీ విధానంలో ఈ ప్రభుత్వ కాలేజీలు నిర్మిస్తామంటే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళలో మార్పు రావాలి. జగన్మోహన్ రెడ్డిలో మార్పు అనేది రాదు, ఎందుకంటే ఆయనకి రాజకీయ ప్రయోజనాలు కావాలి. దీన్ని న్యూట్రల్ ముసుగులో వ్యతిరేకించే వాళ్ళు కానీ, యూట్యూబర్స్ కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మాది కూడా జగన్మోహన్ రెడ్డి లైనే, ఆయన ఎంతో కొంత ఇస్తే మేము మాట్లాడతాం, ఆయన దారిలోనే మేము వెళ్తామంటే మీరు వ్యతిరేకించండి. లేదు కోర్టు చెప్పిన దాంట్లో కూడా కరెక్టే కదా, అత్యున్నత న్యాయస్థానం అంటే ఆలోచించకుండా మాట్లాడదు కదా, ఆ కోర్టు చేసిన వ్యాఖ్యల్లో అర్థం ఉంది కదా అని ఆలోచిస్తే ఎప్పటికైనా ఆ మోడల్ని సపోర్ట్ చేయాలి. ఏది ఏమైనా మొత్తంగా ఈ పీపీపీ మోడల్లో ప్రభుత్వ కాలేజీలు అడ్డుకోవాలి అన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం హైకోర్టులో చెంపదెబ్బలు, చొప్పు దెబ్బలు మాత్రం మిగిలాయని గట్టిగా చెప్పొచ్చు.